హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ దీపికా రవి. ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని, కలశ స్థాపనాన్ని ఎలా మా ఇంట్లో చేసుకున్నదాన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు చూపించాలనుకుంటున్నా. సో వీడియో ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయక పూర్తిగా చూడండి. ముందైతే అక్షతల్ని కలుపుకుందాం. ఏ వ్రతానికైనా, ఏ పండుగకైనా, పూజలకైనా అక్షతలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర పూజకి కావాల్సిన వస్తువులు కానీ, సామాగ్రి కానీ లేకపోతే ఆ వస్తువు ఉన్నట్టుగా భావించి మనం అక్షతల్ని సమర్పించుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యి వేసి అందులో పసుపు, కుంకుమ వేసి అక్షతల్ని సిద్ధం చేసుకుంటున్నా. ఇలా మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకుంటే పూజకి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇలా విరిగిపోని బియ్యాన్ని తీసి మనం అక్షతల్ని కలుపుకోవచ్చు. ముందుగా ఇలా చేసి ఉంచుకోండి. అలాగే పూజకు ముందే మనం కావాల్సిన వస్తువులన్నిటినీ చేయికి అందేలా పెట్టుకోండి. అప్పుడే మనం పూజకి కావాల్సినప్పుడు లేచి వెతుక్కోకుండా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మీరు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకుంటే ఒక్క 20 నిమిషంలో పూజ మొత్తం మనం అలంకరించుకోవచ్చు. అలాగే పసుపు, కుంకుమ, గంధాన్ని ఇలా పేస్ట్లా కూడా చేసి ఉంచుకోండి. ఇలా మనం చేసుకుంటే పూజకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే చాగంటి గారు చెప్పినట్టుగా కలశ స్థాపన ఎక్కడ చేస్తున్నామో అక్కడ గోమయంతో అంటే ఆవు పేడతో అలుక్కోవాలి. అప్పుడే ఆ స్థలం అనేది శుభ్రమవుతుంది. అలా మనం గోమయంతో అలికిన చోటులో అమ్మవారి కలశాన్ని మనం స్థాపించుకోవచ్చు. అలాగే వరి పిండి అంటారు కదా, బియ్యం పిండితో ఆ గోమయం అలికిన చోటు మీద ముగ్గు పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను అష్టదళ పద్మం ముగ్గు వేస్తున్నాను. ఆ పద్మం ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గుకైతే మనం కుంకుమ, గంధం, పసుపు, అక్షతలు, ఒక పుష్పాన్ని ఉంచి నమస్కరించుకోవచ్చు. ఎందుకంటే ఆ చోటనే వరలక్ష్మి అమ్మవారిని కలశ స్థాపన మనం చేసుకుంటున్నాం. అలాగే అక్కడైతే ఒక పీఠాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ పీఠాన్నైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇదైతే స్వయంగా మా నాన్నగారు చేసిన పీఠ. ఈ పీఠ అంటే నాకు చాలా ఇష్టం. సో వరలక్ష్మి వ్రతాన్ని నేను కలశ స్థాపన చేయడం కోసం ఈ పీఠాన్ని ఉపయోగించుకున్నా. పీఠానికి చుట్టూ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మనం పసుపు అనేది రాసుకోవాలి. మనం నీళ్లుగా కొంచెం కలుపుకొని, పన్నీర్తో కానీ అలా కలుపుకొని మనం పసుపుని పూర్తిగా రాసుకోవచ్చు. గ్యాప్ ఇవ్వకుండా పూర్తిగా పసుపుని అలంకరించుకోండి. ఇలా ఒక చెంబు పెట్టేసుకోవాలి అమ్మవారిని స్థాపించడానికి.
అందులో జలాన్ని మనం నింపుకోవాలి. ఇలా పూర్తిగా జలాన్ని నింపుకోండి. కొంచెం స్పేస్ వదలండి, ఎందుకంటే మనం ఇంకా కొన్ని వస్తువులు యాడ్ చేయాల్సి ఉంటుంది. పసుపు, కుంకుమ, గంధం ఆ నీటిలో వేసి నమస్కరించుకోండి. అలాగే అందులో ఇంకొన్ని విషయాలు మనం వేయాల్సి ఉంటుంది. అక్షతలు, ఎర్రటి అక్షతలు, కుంకుమ కలిపిన అక్షతలు మరియు పసుపు అక్షతలు. అలాగే నేను ఇక్కడ చూపించిన ప్రతి ఒక్కటి మీరు సిద్ధం చేసుకోవాలి. ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను. పసుపు కొమ్ము వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ, అలాగే అందులో లవంగాన్ని వేసుకోవచ్చు. అలాగే నాణయం కానీ, బంగారం కానీ, వెండి కానీ ఎంతో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే రూపాయి నాణయాన్ని కూడా మనం వేసుకోవచ్చు. అలాగే కొంతగా పచ్చ కర్పూరం, ఇళ్ళకులు వేసుకోవాలి. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు, అమ్మవారికి చాలా ప్రీతి. అవన్నీ మనం కలశలోకి జలంలోకి యాడ్ చేసుకోవాలి. కొంత తులసి, మీ దగ్గర ఉన్న పూలు అందులో వేసి నమస్కరించుకోండి. అలాగే మనకు ఈ పూజ సామాగ్రి అంగడిలో అయితే ఈ పంచామృతం అనేది దొరుకుతుంది. అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. విడివిడిగా మీరు తీసి వేసుకున్నా పర్లేదు. అందులో కొంతగా పన్నీర్ వేసుకోండి. మీతో ఈ సుగంధ భరితమైన పువ్వులు కానీ, జవ్వాదు కానీ ఉంటే కూడా మనం అందులో వేసుకోవచ్చు. చూడండి ఇంత అందంగా కనిపిస్తుంది. ఇందులో మనం అమ్మవారి కలశ స్థాపన చేసుకోవచ్చు. ఇలా ఒక కలశలో చేసుకొని మీరు ఇంకా ఏదైనా కావాలంటే, ఇంకా కొంచెం పెద్దగా పెట్టాలంటే ఇంకొక కలశాన్ని దీనిపైన ఏర్పాటు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డబుల్ టేప్ పెట్టేసుకుంటున్నా. ఈ డబుల్ టేప్లో నేను ఇంకొక కలశాన్ని పెట్టాలనుకుంటున్నాను, అందుకని ఇలా సిద్ధం చేసుకుంటున్నా. ఇలా మనం ఇంకో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే అందులో అయితే బియ్యాన్ని వేసుకోవాలి. పూర్తిగా బియ్యాన్ని వేసుకొని అందులో కొంత మామిడాకులు పెట్టేసుకుందాం. ఆ పైన మనం ఒక టెంకాయని పెట్టేద్దాం. ఇలా పెట్టుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధాన్ని ఆ కలశానికి మనం అలంకరించుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్నిటినీ నేను థర్స్డే ఈవినింగే చేసేసుకుంటా, ఎందుకంటే ఫ్రైడే మార్నింగ్ అనేది శుక్రవారం బ్రహ్మ ముహూర్త సమయంలోని మనం పూజని ప్రారంభించుకోవచ్చు. ఇలా మీకు ఎలా పడితే అలా మనం చీరని కట్టుకోవచ్చు. మీకు ఏ రకంగా అమ్మవారికి చీరని డెకరేట్ చేయాలనుకుంటున్నారో అలా శారీ డ్రేపింగ్ చేసుకోండి. నేనైతే ఈసారి సింపుల్గానే ఇలా చేసేసుకుంటున్నా. ఇదే ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. ఇకపై అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలనేది మీ ఇష్టం. మీకు ఎలా పడితే అమ్మవారిని అంత అందంగా మీరు చేసుకోవచ్చు. మీకు ఎలాంటి నగలు వేయాలనుకుంటున్నా, ఎలాంటి విధానంలో శారీ డ్రైపింగ్ చేయాలనుకుంటున్నా మీరు చేసుకోవచ్చు. కలెక్షన్ అయితే ఇలాగే మనం స్థాపించాలి. ఇలా మనం చేసినట్టయితే అమ్మవారికి ప్రీతిపాత్రమైన ప్రతి వస్తువు మనం అందులో వేస్తున్నాం. సో అమ్మవారికి చాలా ఇష్టమవుతుంది. ఇలాంటి ప్రొసీజర్ మనం ఫాలో అవుతే, ఇలా మనం చేసినట్టయితే అమ్మవారిని ఆ కలశలోకి ఆహ్వానించుకోవచ్చు. అలాగే మీకు ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి వచ్చే ఏడాది కానీ నెక్స్ట్ శుక్రవారం కానీ ఇలా చేసుకోమని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అమ్మవారికి మనం బంగారంలో కూడా ఇలా మాంగళ్యాన్ని సమర్పించుకోవచ్చు, కానీ పసుపు కొమ్ముతో కట్టి ఒకటి సమర్పించేయండి. అదే అమ్మవారికి చాలా ఇష్టం.